దారి చూపించడానికి ఏమన్నా అయి ఉండొచ్చేమోనని నాను. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం చూస్తే అమెరికా యుద్ధం చేసినటువంటి దేశాల్లో ఎక్కడ ఇంతవరకు అమెరికా గెలవలేదు. ఎక్కడో ఉన్నటువంటి వెనిజులా మీదకి వెళ్లి దాడి చేసి వెనిజులాని ఆక్రమించుకోవడం అనేటువంటిది ట్రంప్ వల్ల కాదు. అందుకని ఒక అవకాశం ట్రంప్ గారు మన పోప్ గారు చెప్పారు కనుక నేను ఆలోచిస్తున్నాను. మీరు చూడండి, వెనిజులా గగనతలాన్ని మొత్తం మూసేసామని చెప్పాడు ట్రంప్. కానీ అదే ట్రంప్ అదే వెనిజులా తోటి ఒప్పందం చేసుకొని దాదాపు 13,000 మందిని ఈ 3-4 రోజుల్లో చార్టర్డ్ విమానాల ద్వారా వెనిజులా వాళ్ళని అమెరికా నుంచి వెనిజులాకి తరలించాడు. ఒకవైపు ఏమో నేను మొత్తం ఎయిర్ స్పేస్ ని బ్యాన్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు, రెండో వైపు ఇది. అందుకని డబుల్ గేమ్, అదిరించి బెదిరించి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ఏం చేస్తాడు అనేటువంటిది పిచ్చోడు చేతిలో రాయి ఏం జరుగుతుందో తెలియదు కనుక మనం చూడాలి. నేనైతే వెనిజులా మీద దాడి చేయటం అనేటువంటిది అంత తేలికైతే కాదు. అయినా దుస్సాహసానికి పాల్పడి చేతులు కాల్చుకుంటే అది ట్రంప్ కు సంబంధించినటువంటి వ్యవహారం. అమెరికాకి